గాంధీ నాయకత్వం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం తప్పకుండా ప్రసాద్ కుమార్ గారిని అడిగి ఈ ప్రోగ్రాం పెట్టుండని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మల్లేశం గారు, ఇప్పుడు మా రాజశేఖర్ గారు, లక్ష్మణ్ గారు, నాతో పాటు ఉన్నటువంటి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తాండూరు నుంచి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్, ఏది ఏమైనా సరే మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా రుణపడి 50 సంవత్సరాల నుండి కాంగ్రెస్లో వస్తే పోతే సరే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి, ప్రసాద్ కుమార్ నాయకత్వం గట్టిగా చేయాలని చెప్పి మీ అందరికీ చెప్తూ, ఈరోజు బీజేపీ వాళ్ళు ఈ పద్ధతి చేసింది అని వాళ్ళ మీదనే వదిలేసేయాలని చెప్పి ఈరోజు మీ అందరి ముందు చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దారసింగన్న, మిగతా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దేశాన్ని లూటు చేస్తూ ప్రశ్నించినటువంటి వాళ్ళందరూ కూడా కేసులు పెట్టి భయప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ దేశాన్ని ఇంకా బీజేపీ చేతులు పెడితే సర్వనాశనం చేస్తారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా అమ్మేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద పెట్టినటువంటి కేసులు జూట కేసులు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఈ తీర్పే ఈ నరేంద్ర మోడీకి, అమిత్ షాకు చెంపమెట్టు లాంటిది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిరసనలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇస్తూ ఉన్నాం. పిల్లలు అక్రమ కేసులకు నిరసనగా నేను ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్టేషనరీ లాంటి పేపరు ఆనాడు స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో భారతదేశ స్వాతంత్రం కోసం ఆ పేపరు స్థాపించడం జరిగింది. నేడు మనం ఈరోజు అందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే స్వాతంత్రం రావడం వల్ల, ఆ స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్పై అక్రమ కేసులు పెట్టి మస్తు చాలా ఇబ్బందులకు గురిచేసి 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వమైనటువంటి మోడీ, అమిత్ షా వాటిని కోర్టు కొనిపేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అక్రమ కేసులు మానేయాలని తెలియజేస్తూ, ఇప్పటికైనా మళ్ళొకసారి అక్రమ కేసులు కబడ్డారని తెలియజేస్తూ ఈ అవకాశం నిరసనగా మరి అక్రమ కేసులు మరి పెట్టడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి మరి కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి ఎన్నో ఛాయాశక్తుల కృషి చేస్తుంది. కాబట్టి దానికి కేసులు పెట్టినందువల్ల కేసులను కోర్టులో కొట్టివేయడం జరిగింది. మరి కేసులు కొట్టివేయడం వల్ల ఆ యొక్క బీజేపీ ప్రభుత్వానికి, అమిత్ షాకు, మోదీకి మరి సిగ్గుచేటు రావాలి. మరి ఇంకా ఎన్నో అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి, కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారి ఇప్పటికైనా బుద్ధి తేవాలి. అమిత్ షా గారు, మరి మోదీ గారు ఎంతో మరి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి వారికి కోర్టు కొట్టేయడం వల్ల ఇప్పటికైనా బుద్ధి రావాలని కోరుకుంటూ నిరసనగా మరి అక్రమ కేసులు మరి పెట్టడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి మరి కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి ఎన్నో ఛాయాశక్తుల కృషి చేస్తుంది. కాబట్టి దానికి కేసులు పెట్టినందువల్ల కేసులను కోర్టులో కొట్టివేయడం జరిగింది. మరి కేసులు కొట్టివేయడం వల్ల ఆ యొక్క బీజేపీ ప్రభుత్వానికి, అమిత్ షాకు, మోదీకి మరి సిగ్గుచేటు రావాలి. మరి ఇంకా ఎన్నో అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి, కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారి ఇప్పటికైనా బుద్ధి తేవాలి. అమిత్ షా గారు, మరి మోదీ గారు ఎంతో మరి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి వారికి కోర్టు కొట్టేయడం వల్ల ఇప్పటికైనా బుద్ధి రావాలని కోరుకుంటూ कैसे ये ऐसी फैमिली जो फैमिली है वो फैमिली एक हिंदुस्तान के लिए अपने राजीव गांधी और इंदिरा गांधी अपनी जाने कुर्बान किए से उस वजह से वो कोर्ट भी ये देखिए कि ये फैमिली के ऊपर नाहक बीजेपी गवर्नमेंट ने किस तरीके से केस लगाई है उसको खारिज कर दिया गया है। उस वजह से आज
हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट दारा सिंह अन्ना की सदारत में और हमारे यहाँ के स्पीकर प्रसाद कुमार साहब और मनोहर रेड्डी अन्ना की सदारत में और राम मोहन रेड्डी अन्ना की सदारत में ये प्रोग्राम किया जा रहा है। बीजेपी वाले आप लोग देखिए किस तरीके से ये हिंदुस्तान को बिगाड़ना चाह रहे हैं। ऐसी फैमिली के ऊपर नाहक केस लगा है, वो झूठा केस है बोल के कोर्ट भी डिस्क्वालीफाई कर दिए कि आप लोग जिस तरीके से केस लगाए वो गलत केस लगाए, वो फैमिली के ऊपर लगाना गलत है बोलकर। और मैं अमित शाह से और नरेंद्र मोदी से ये डिमांड कर रहा हूँ, जिस तरीके से आप केस लगाए उसी तरह आप लोग माफ़ी मांगना चाहिए। माफ़ी मांगकर सोनिया गांधी और राहुल गांधी से माफ़ी मांगना चाहिए। और उसी तरह आप माफ़ी नहीं मांगेंगे, आने वाले दिनों में हिंदुस्तान की अवाम बताएंगी कि आप लोगों को किस तरीके से नतीजे देंगे। और हमारे तांडूर के मार्केट कमेटी चेयरमैन से और तमाम सीनियर्स साबिका चेयरमैन सत्यम सेठ और विकाराबाद के प्रेसिडेंट जो भी यहाँ पर काउंसलर साहब है, तमाम का मैं तहे दिल से शुक्रिया अदा करते हुए मुझे ये मौका दिया, आप तमाम का शुक्रिया अदा कर కొద్దిగా క్షీణించి మూలకొండ తర్వాత 2004లో ఈ పత్రికను యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పత్రికలో మరి దాదాపుగా మరి కాంగ్రెస్ పార్టీ పత్రికను తేవాలి, మరి ఈ పత్రికను మరి ఈ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలందరినీ ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ పత్రికను దాన్ని మళ్ళా ముందరికి తీసుకొచ్చి కొంతమంది నాయకులు మరి ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ కలిసి దీనికి డొనేట్ చేసి పత్రికను ముందరికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడైతే 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీని మరి రాహుల్ గాంధీ గారిని, ఎందుకంటే ఈడీలు మరి సిబిఐ కేసులు పెట్టి హరాస్మెంట్స్ మనం ఎన్నోసార్లు ధర్నాలు కాంగ్రెస్ క్యాడర్ ధర్నాలు చేయడం జరిగింది. మరి వారికి మద్దతుగా ప్రజలు మొత్తం కేంద్ర నేషనల్ నుంచి ప్రజలందరూ మద్దతు తెలపడం జరిగింది. ఏంటంటే వాళ్ళకి సిబిఐ ఈడీ తప్ప బీజేపీ వాళ్ళకి వేరే దొరకదు. ఎవరిని పీడించినా ఎవరైతే నాయకత్వం ఉందో వాళ్ళని పీడిస్తే సిబిఐ కేసులు లేకుంటే ఈడీ కేసులు పెట్టి వాళ్ళని డ్రాప్ చేపించేసి పార్టీలో కలిస్తే ఆ కేసులన్నీ మాఫ్ అయ్యేవి. పార్టీలో గెలవకపోతే కేసు మళ్ళీ నడుస్తుండేది. అటువంటి కేసులు పెట్టి హరాస్మెంట్ చేసుకుంటూ ఉంటే ఈ కార్యక్రమం బీజేపీ వాళ్ళు పెట్టుకున్న దాన్ని మొన్ననే ఢిల్లీ హైకోర్టులో మరి ఈడీకి దీనికి ముఖం ముక్కు ఏమీ లేదు, ఎందుకు ఈ కేసులు పెట్టుకున్నారని అట్టి కేసును డిస్మిస్ చేయడం జరిగింది. ఇది బీజేపీ ప్రభుత్వానికి, మోడీకి, అమిత్ షాకు చెంపపెట్టు లాంటిది. వారు వాస్తవంగా ఈ కేసును డిస్మిస్ చేసినాక సుప్రీంకోర్టు ఎప్పుడైతే హైకోర్టు డిస్మిస్ చేసిందో దీని తర్వాత వాళ్ళు బీజేపీ నాయకత్వం మోడీ గారు రాజీనామా చేసి బయటికి రావాలి, మరి ప్రజల తీర్పును కోరాలి. ఏదున్నా మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో కాంగ్రెస్ ఏది చేస్తే దానికి మేము యాంటీ చేస్తామని చెప్పడం ఎంత మనకు సమంజసం? ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఉండి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలను సేవ్ చేసుకుంటూ ప్రజల సేవ చేసే పార్టీ.